మన కుటుంబం మీదికి, మన వ్యక్తిగత జీవితం మీదికి రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. బాగా వినాలి, రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు అర్థం కాదు ఎందుకు వచ్చిందో మనకి. నేను బాగానే ఉన్నాను, మరి ఇంత సమస్య నాకు ఎందుకు వచ్చింది అనేది కొన్నిసార్లు అర్థం కాదు మనకి. మనకు వ్యక్తిగతంగా రావచ్చు, కుటుంబం మీదికి రావచ్చు, దేశం మీదికి రావచ్చు, ప్రపంచం మీదికి రావచ్చు. మన మీదికి వచ్చినా, కుటుంబం మీదికి వచ్చినా, దేశం మీదికి వచ్చినా, ప్రపంచం మీదికి వచ్చినా, ఎప్పుడైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అన్యాయస్తుడు కాడు. బైబిల్ చదివేవాడికి కూడా ఈ జ్ఞానమే ఉండాలి. బైబిల్ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఇలా ఎందుకు చేశాడు అని అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, ఏబు గ్రంథాన్ని మనం చదివితే ఏబు చాలా భక్తిపరుడుగా ఉంటాడు. అంత మంచి భక్తిపరుడిని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఏబు యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటివాడు లేడు అని ఆయనే సాక్ష్యం ఇస్తాడు. ఆయనే సాక్ష్యం ఇచ్చి మళ్ళా సైతానుకు అవకాశం ఇస్తాడు. పాపం పచ్చగా కళకళలాడుతున్న ఏబు జీవితంలో పెను విషాదాలు ప్రారంభమవుతాయి. మరీ దారుణం ఏంటంటే అంతా పోగొట్టుకుని, ఆరోగ్యం కూడా పోగొట్టుకుని ఒళ్ళంతా చెడిపోతుంది. మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే తప్ప అసలు ఏబు చేసిన తప్పేంటో మనకు అర్థం కాదు. దేవుడు సైతాన్తో ఛాలెంజ్ చేసి మధ్యలో ఏబును బలి చేసినట్టు మనకు కనపడుతుంది. ఏమయ్యా, నువ్వను ఆ సైతాను ఇద్దరు వాదన వేసుకొని నా మాట కరెక్ట్ అంటే నా మాట కరెక్ట్ అని మీ మాటల్లో నిజ నిర్ధారణ తేల్చుకోవడానికి ఏబుని బలి పశువుని చేస్తారా? ఏబు ఏమన్నా మనిషి అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా రాయి అనుకుంటున్నారా? ఏమిటి అసలు? ఏబుకు ఒక హృదయం ఉంది, అతనికి ఒక జీవితం ఉంది, అతనికి ఒక ప్రాణం ఉంది, అతనికి కూడా ఆవేదన ఉంటుంది. మీ ఇద్దరి సవాళ్ళ కోసం ఒక నిర్దోషిని, నిరపరాధిని బలి చేస్తారా అని మనం అడగాలనిపిస్తుంది దేవుణ్ణి. ప్రారంభంలో చదివినప్పుడు నాకు అంతే అనిపించింది. తర్వాత ధ్యానించినప్పుడు